జమ్మూ కశ్మీర్ రగిలిపోతోంది. పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యతో భగ్గుమంటోంది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బజరంగ్ దళ్, హిందూ సంఘాల నేతలు, స్థానికులు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు చేస్తున్నారు. పాకిస్తాన్ జెండాలు, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు నిరసనకారులు. పెహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా శ్రీనగర్ వాసులు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని క్షమించకూడదని, వారు మనుషులు కాదని నినదించారు. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిని కశ్మీరీ పత్రికలు ముక్త కంఠంతో ఖండించాయి. ఫ్రంట్ పేజ్ని నల్ల రంగులో ప్రచురించాయి. గ్రేట్ కశ్మీర్, రైజింగ్ కశ్మీర్, కశ్మీర్ ఉజ్మా, అఫ్తాబ్, తైమీల్ ఇర్షద్ సహా అన్ని ప్రధాన పత్రికలు ఇదే తరహాలో నిరసన తెలిపాయి. అలాగే ఈ ఘటనకు నిరసనగా పిలుపునిచ్చిన బంద్కు అన్ని వర్గాలు మద్దతు పలికాయి. కశ్మీర్ లోయలో 35 ఏళ్లలో తొలిసారి ఈ స్థాయి మద్దతు లభించిందని అధికారులు తెలిపారు. మరోవైపు పెహల్గాం ఉగ్రదాడి బాధితులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1,00,000 చొప్పున ఇస్తామని తెలిపింది.